ఈ వీడియో వచ్చి 'బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కప్పు విన్నర్ ఎవరవుతారు? తనూజ అవుతుందా? లేపోతే కళ్యాణ్ అవుతాడా? అసలు తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ అయితే చేయండి మామ. ఆర్మీ పర్సన్ మన తెలుగోడు కళ్యాణ్ పడాలా? కప్పు విన్నర్ అయితే బాగుంటుందా? కన్నడ యాక్టరస్ తనూజ గారు 'ముద్దమందారం' సీరియల్ ఫేమ్ తనూజ గారు కప్పు విన్నర్ అయితే బాగుంటుందా? ఆ కప్పు కన్నడకి తీసుకొని పోతే బాగుంటుందా? లేకపోతే ఆ కప్పు మన తెలుగోడే గెలిచి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక ఆర్మీ సోల్జర్ ఒక 6 మంత్స్ ఆర్మీలో పనిచేసి దేశానికి సేవ చేసి ఇది కాదురా లైఫ్ అనుకోని అగ్ని పరీక్ష నుంచి అష్ట కష్టాలు పడి అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ ఎన్నో అంటే ఫస్ట్ ఒక 2 వీక్స్ నెగటివిటీ స్ప్రెడ్ చేసుకొని అమ్మాయిల పిచ్చి అది ఇదని ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ బాగా మంచి ఫ్లోలో వెళ్తున్న కళ్యాణ్ పడాలా? కప్పు గెలవాలా? దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్యాన్స్. ఈ వీడియోతో తేలిపోవాలన్నమాట. అసలు కప్పు ఎవరు తీసుకోబోతున్నారు అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అసలు తీసుకుంటే అర్హత ఎక్కువగా ఎవరికుంది కప్పు అనేది చెప్పాను. ఈ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట అది వీడియో. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీక్ నుంచే చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 వీక్స్ తనూజ ఆట అయితే బాగునింది. ఆ అమ్మాయికి వచ్చే ఫ్లో కానీ ఆ కిచెన్ డ్యూటీ తీసుకున్న తర్వాత ఎక్కువగా కెమెరా అనేది ఆ కిచెన్ డ్యూటీ వైపే ఉంటుందన్నమాట. అక్కడ ప్రతి ఒక్కరికి వండి పెట్టడము అండ్ తను మంచిగా అనిపించింది ఒక 2 వీక్స్. ఎవర్రా ఈ అమ్మాయి అసలు ఇంత బాగా ఉంది. ఒక ఫ్యామిలీ ఒక ఏదైతే మన ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. మన సిస్టర్స్ అలా మన హెల్పింగ్ నేచర్ కానీ ఒకరెవరన్నా గొడవ పడుతుంటే అక్కడికెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేసే విధానం బాగా అనిపించింది. కాకపోతే ఆ నామినేషన్స్‌కి వచ్చినప్పుడు ఒక 6 మెంబర్స్ ఉంటే ఫోర్త్ ప్లేస్‌లో అంత ఓటింగ్ ఏం లేదు. ఎప్పుడైతే బర్నీ గారితో బాండింగ్ పెట్టుకున్న తర్వాత 'నాన్న నాన్న' అనే బాండింగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఎక్కువ ఓట్ చేసుకున్నారు. ఓటింగ్ ఎక్కువ చాలా తనూజకి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి ఎక్కువ ఓటింగ్ అయితే వచ్చింది. అండ్ బర్నీ గారైతే అది బర్నీ గారు ఈ బాండింగ్ పెట్టుకొని తర్వాత సేఫ్ గేమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాకపోతే తనూజ ఈ బాండింగ్ పెట్టుకొని తర్వాత సేఫ్ గేమ్ ఏమీ లేకుండా తన ఓన్ గేమ్ ఆడుకుంటూ మంచిగా ఆడుకుంటూ వచ్చింది. కాకపోతే ఈయన ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను నేను. తనుజ గురించి హైప్ ఇవ్వట్లేదు. ప్లస్ పాయింట్స్ మంచిగా ఆడుకుంటూ వచ్చింది. ఒక తనకంటూ ఒక ఐడియా ఉందన్నమాట. గేమ్ ప్లాన్ ఎలా ఆడాలి? ఏంటి? ఒక ఐడియాతో వచ్చింది. అది సక్సెస్ కూడా అయిందన్నమాట. మంచిగానే చేసింది. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్‌లేంటంటే ఫస్ట్‌లో వచ్చినప్పుడు 'దమ్ము శ్రీజ' ఎలా ఉన్నిందో అనవసరమైన విషయాల్లోకి ఎళ్ళడం, ఏలు పెట్టడం అలానే కొంచెం అలా చూసాం మనం తనుజని. ఎందుకురా ఈ అమ్మాయికి అంటే ఈ అమ్మాయి పని బాగా ఆడుతుంది. మంచిగా కిచెన్ డ్యూటీ చేసుకుంటుంది. అవసరమా అనిపించింది. అదొక మైనస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు 10థ్ వీక్ మేబీ 10థ్ వీక్ వరకు కెప్టెన్ కాలేదంట. ఫ్యామిలీ వీక్ అప్పుడు కెప్టెన్ అయిందనమాట. అప్పటికి కూడా బిగ్ బాసే ఇప్పుడు ఇంక అవ్వలేదు. ఇంక ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక 100 మెంబర్స్ బిగ్ బాస్ షో చూస్తుంటారనమాట. మామూలుగా అయితే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక 200 మెంబర్స్ చూస్తారు. ఎక్కువ మంది పెరుగుతారనమాట అప్పుడు. అప్పుడు హైయెస్ట్ ఓటింగ్ తనూజాకే పడుతుంది కాబట్టి తనూజానే కెప్టెన్ ఉంటే బాగుంటుంది అని నిఖిల్‌కి తనూజాకి ఏదైతే ఆ కత్తి బ్యాలెన్సింగ్ చేసుకొని పట్టుకుండే గేమ్ అయితే ఏదైతే ఉంటుందో నిఖిల్ ఓడిపోవడం ఏంటి? తనుజ గెలవడం ఏంటండి? అదంతా స్క్రిప్టెడ్ గానే మనకు ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది. అప్పుడు ఆ వీడియో కూడా చేశాను. ఇదంతా స్క్రిప్టెడ్‌గా జరిగిందని. ఫ్యామిలీ వీక్ అప్పుడు తనుజానే ఉంటే బాగుంటుంది. అండ్ వాళ్ళ అక్కయ్యకి శ్రీమ ఏదో చేశారు కదా! అంటే మ్యారేజ్ అని చెప్పేసి ఆ చైర్‌లో కూర్చోబెట్టి ఆ వెడ్డింగ్ కార్డ్ అది పెళ్లి కార్డ్ ఇవ్వడం. దానికోసం మెయిన్ 1 అవర్ టైం కూడా తనుజకి ఇచ్చింది అందుకే. ఆ ఫ్యామిలీ ఏదైనా సరే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు టీఆర్‌పీ రేట్ ఎక్కువగా వచ్చే దాని గురించి ఎవరి వల్ల వస్తుంది? ఏంటి? దాని గురించి ఆలోచించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. అలా అవ్వడం జరిగింది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే తనూజది ఇంతమంది ప్రతి ఒక్కరు హౌస్‌లో ఉండే ఇమాన్యుల్ అయితే, బర్నీ అయితే ఎస్పెషల్లీ కళ్యాణ్ ఎంత హెల్ప్ చేశాడంటే బాబు! ఇంతమంది ఇంగ హౌస్‌లో ప్రతి ఒక్కరు ఏదో రకంగా హెల్ప్ చేశారనమాట. హెల్ప్ చేసినా కానీ తనూజ అయితే అక్కడ నాగార్జున సార్ సాటర్‌డే అప్పుడు చెప్తాడనమాట. "నీకు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళని ఆ బోట్‌లో పెట్టి అక్కడ వాటర్‌లో వదిలమ్మా" అంటే నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని చెప్పే న్యూస్ అనేది తనూజని చాలా డౌన్ చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ చాలా డౌన్ ఫాల్ అయిందనమాట ఓటింగ్. అక్కడే కళ్యాణ్ పడాలా వచ్చేసి వాళ్ళ ఫస్ట్ ఒక 2 వీక్స్ ఏమీ లేదు మనోడిది. అమ్మాయిల ఓదార్పు యాత్ర అని చెప్పుకోవచ్చు. ఎవరెవరు అమ్మాయిలు ఏడుస్తున్నారు వాళ్ళ దగ్గరికెళ్దాము. నాగార్జున సార్ కూడా క్లియర్ కట్‌గా చెప్పాడు. కళ్యాణ్ నువ్వు అమ్మాయిల ఓదార్పు యాత్ర తప్పితే ఎక్కడా కనిపించట్లేదు మాకు హౌస్‌లో అని ఒక మిలిటరీ మ్యాన్ ఏంటి అమ్మాయిలు ఏదో మరీ ఇంత సెన్సిటివ్‌గా ఉంటారా ఏంటి అని మనకే డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఫ్లోరా గారు కళ్యాణ్‌కి ఒక ఎలిమినేషన్ రౌండ్ జరిగినప్పుడు ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు. కళ్యాణ్ సేవ్ అవుతాడు. అక్కడ ఫుల్ ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి తను నెక్స్ట్ తర్వాతే కెప్టెన్ అయ్యి
నాగార్జున సార్ కూడా కెప్టెన్ గా మెచ్చుకుంటాడు అనమాట. అంటే ది బెస్ట్ కెప్టెన్, బాగా చేసావు కెప్టెన్సీ, నాకు మంచిగా అనిపించింది నీ కెప్టెన్సీ అని మెచ్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆ టాస్క్లు ఆడే విధానం కానీ, ఎవరితో అసలు ఏ బాండింగ్ పెట్టుకోకుండా, ఏ సేఫ్ గేమ్ పెట్టుకోకుండా తను ఓన్ గేమ్ ఉన్నదున్నట్టు మాట్లాడడము. మన పక్కింటి అబ్బాయి నేచురల్ స్టార్ నాని లాగా మన పక్కింటి అబ్బాయి అబ్బాయిలాగా ఉన్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే ఉంటున్నాడు, తన మాటలు కూడా అలాగే ఉంటున్నాయని చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓటింగ్ చాలా పెరిగింది. అప్పటికి తనూజకి, కళ్యాణ్‌కి 5000 ఓట్స్ డిఫరెన్స్ అనేది ఉండిందనమాట. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ వీక్ బిగ్ బాస్ టీమ్ వచ్చేసి తనూజకి ఫేవర్ చేయాలనుకున్నారు. అందుకే కెప్టెన్ చేశారు. వాళ్ళ సిస్టర్‌ని తీసుకొనొచ్చారు. అదంతా హైలైట్ చేశారు. ఇంకా కప్పు తనూజకి ఇచ్చి పంపిద్దాం అని అనుకున్నారు. మనం కూడా ఫిక్స్ అయిపోయినాం. ఇంకా ఖచ్చితంగా తనూజకి కప్ వస్తుంది. తనూజ ఆ రేంజ్‌లో ఆడుతుంది. తన ఆట అలా ఉంది. అసలు 5000 ఓట్స్‌ని అసలు ఎప్పుడురా ఎవర్రా ఫుల్‌ఫిల్ చేసేది? ఇంక తిప్పి తిప్పి కొడితే 4 వీక్స్ కూడా లేదు అని అనుకున్నాం. కానీ వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ మాటలు ఏదైతే చెప్పారో, కప్పు ముఖ్యం కాదా? మనసులు అది జనాల మనసులు గెలుచుకోవడం మనకి ముఖ్యం. కప్పు గురించి ఆలోచించొద్దు. ఎవరిని మోసం చేయొద్దు. కప్ అనేది ఈరోజు వస్తుంది, పోతుంది. మంచి మాట అనేది ఎప్పటికీ ఉంటుంది అని ఒక గూస్ బంప్స్ వర్డ్స్ చెప్పేసి మంచిగా అసలు ఏం ఎపిసోడ్ అండి అది. హైలైట్ ఎపిసోడ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి నచ్చింది. అక్కడి నుంచి నెక్స్ట్ రోజు ఇన్‌స్టా రీల్స్‌లో ఎక్కడ పట్టినా వాళ్ళ నాన్నగారి మాటలే ఉన్నాయన్నమాట. ఆ 5000 ఆ తర్వాత నామినేషన్స్‌కి వచ్చాక ఆ 5000 ఓట్స్ ఫుల్‌ఫిల్ అయితాయి. కళ్యాణ్‌కి. వాళ్ళ నాన్నగారే ఫుల్‌ఫిల్ చేసి వెళ్లారు. అండ్ తనూజని క్రాస్ చేసి కళ్యాణ్ వెళ్ళడం జరిగిందనమాట. ఆ వీక్ నామినేషన్స్‌కొచ్చినప్పుడు. ఇప్పుడు కూడా కెప్టెన్ కాకుండా ఉండుంటే లాస్ట్ కెప్టెన్ అయ్యాడు గదా! మేబీ తనూజ కూడా నామినేషన్స్‌కొచ్చింది కాబట్టి, కళ్యాణ్ కూడా నామినేషన్స్‌కొచ్చుంటే అసలు ఇంకా అసలు ఏంటి, ఎవరి జోష్ ఎలా ఉంది, ఏంటి, ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుందో క్లారిటీ వచ్చేది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు తనూజకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. మరి కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడేమన్నా మళ్ళీ చూడాలి అసలు. అంటే ఇప్పుడు ఫుల్ కన్‌ఫ్యూజన్ అయిపోయిందనమాట. ఇప్పుడు తనూజకి ఎక్కువ ఓటింగ్ పడుతుందా? ఇంకొకసారి కళ్యాణ్ గాని వచ్చుంటే నామినేషన్స్‌కి ఒక క్లారిటీ వచ్చేది మనకి. ఆహా! ఓకే. పర్లేదు ఇంక మనోడు ఊపందుకున్నాడని అనుకోవచ్చు. నాకు ఇప్పటికి రైజ్ అయ్యే డౌట్ ఏంటంటే, తనూజకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? క్వెషన్ మార్క్ అన్నమాట. ఇప్పటికి నాకుందది. తనూజ అంటే సీరియల్ యాక్ట్రెస్ 'ముద్దమందారం' సీరియల్ చేసిందని ఓటింగ్ చేస్తున్నారా? లేకపోతే తను ఫస్ట్ టాస్క్‌లాడేటప్పుడు ఎప్పుడన్నా మీరు తనూజని గమనించండి. ఫస్ట్ టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. ఆ టెన్షన్‌లోనే ఫస్ట్ ఏదో ఆ గేమ్ మీరు ఆడేటప్పుడు గూడా మొత్తం ఒక క్లారిటీ ఒక మైండ్‌తో ఆడదు. ఏదో టెన్షన్‌గా మొత్తం ఆడేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఫీల్ అవుద్దన్నమాట. ఏడుస్తది. అలాగా చాలా మంది ఆ ఓటింగ్ ఆ సింపతి రూపంలో గూడా ఎక్కువ పడిందని చెప్పుకోవచ్చు. అందుకే కెప్టెన్ అప్పటిదాకా కాలేదు. ఇంక లాస్ట్‌లో ఇంక బిగ్ బాసే ప్లాన్ చేసి అది క్లియర్ కట్‌గా కెప్టెన్ అయితే చేశాడు. నెక్స్ట్ మన కళ్యాణ్ పడాల విషయానికొస్తే ఆర్మీ పర్సన్ అంటే నేనిందాక చెప్పాను కదా మీకు ఒక క్వెషన్. మీరెందుకు తనూజకి ఓటేస్తున్నారు? అంటే ఆ బాండింగ్ వల్ల ఏస్తున్నారా? లేకపోతే ఆ అమ్మాయి మంచిగా ఉందని హౌస్‌లో క్యూట్‌గా ఉందని ఏస్తున్నారా? లేకపోతే ఆ అమ్మాయి ఆట నచ్చి ఏస్తున్నారా? దేని గురించి ఏస్తున్నారో దయచేసి కామెంట్ అయితే చేయండి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే. కళ్యాణ్ పడాల వచ్చేసి ఒక మారుమూల గ్రామం నుంచి ఒక ఆర్మీ సోల్జర్‌గా అంటే సీఆర్‌పీఎఫ్ లేండి. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా చేయడం అయితే జరిగింది. ఆర్మీ అని చెప్పుకోలేము. కాపోతే ఇంకొంచెం మనోడు మసాలా యాడ్ చేసి ఆర్మీ అని చెప్పుకున్నాడు. ఓకే. అది పక్కన పెట్టేస్తే మనం 'బిగ్ బాస్' గురించి మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష నుంచి ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి, అక్కడ అష్ట కష్టాలు పడి అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి ఫస్ట్ 2 వీక్స్ చాలా నెగటివిటీ ఇక్కడ స్ప్రెడ్ అయిందనమాట. అమ్మాయిలు పిచ్చి అసలు అదంతా చాలా నెగటివిటీ స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అంత నెగటివిటీ స్ప్రెడ్ అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం అంటే తను అసలు ఇచ్చి పడేసాడని చెప్పుకోవచ్చు. తను హౌస్‌లోకెళ్ళేటప్పుడు 100 ఫాలోవర్స్ దగ్గరించి ప్రెజెంట్ ఇప్పుడు 3,00,000 మంది తనని ఫాలో అవుతున్నారంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. తన ఆట ఎలా ఇంప్రూవ్ అయిందో, ప్రెజెంట్ తను ఎలా ఆడుతున్నాడో, ఎలా ఉన్నాడో హౌస్‌లో దాన్ని బట్టి చెప్పొచ్చనమాట ఆట. ఇంక దాని గురించి ఎక్స్‌పెషల్లీ చెప్పాలనుకోవట్లేదు. కన్నడకి ఇచ్చి పంపించడం కంటే కప్పు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి పంపిస్తేనే బాగుంటుంది. ఇది తెలుగు షో. 'బిగ్ బాస్' షో అనేది తెలుగు షో కాబట్టి మన తెలుగోడే కప్పు గెలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అంతకుముందు పల్లవి ప్రశాంత్ గెలిపిచ్చాము ఏం చేశాడంటే, పల్లవి ప్రశాంత్ హౌస్‌లో ఉన్నప్పుడు బాగా ఆడాడు, బీభత్సంగా ఆడాడు, నేను రైతులకి హెల్ప్ చేస్తా అని చెప్పాడు. కానీ బయటికెళ్ళాక మనకేం తెలుసు చేస్తాడో చేయడో. కాకపోతే అయన్నీ సెకండరీ. అంటే మనమేమనుకుంటున్నామంటే ఇది తెలుగు షో కాబట్టి మన తెలుగోడిని గెలిపించుకుంటే బాగుంటుందేమో. పోయినసారి ఒక కన్నడ యాక్టర్ గెలవడం జరిగింది. కన్నడ ఆర్టిస్ట్. ఇప్పుడు గూడా ప్రతిసారి ఇలా కన్నడ వాళ్ళు గెలుస్తుంటే ఇది కన్నడ షోనా లేకపోతే తెలుగు షోనా ఏమి అర్థం కావట్లేదనమాట. అందుకని నేనైతే మన తెలుగోడే ఇప్పుడు ప్రెజెంట్ టాప్‌లో ఉన్నాడు గాబట్టి మన కళ్యాణ్ పడాల తెలుగు అబ్బాయి టాప్‌లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ పడాల గెలిస్తే బాగుంటుంది. మన
తెలుగు స్టేట్ లోనే ఆ కప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరెంతమంది ఏమనుకుంటున్నారో డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు? తనుజాకి ఓటేస్తున్నారా? కళ్యాణ్‌కి ఓటేస్తున్నారా? కప్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది? నాగార్జున సార్ ఫైనల్ రోజు ఎవరి చెయ్యి ఎత్తబోతున్నాడు? దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మామ. ఇదన్నమాట మ్యాటర్. ప్రస్తుతానికైతే ఇలా ఉంది మ్యాటర్. ఎవరన్నా తీసుకోవచ్చు. 50% ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళిద్దరికీ. కప్ విన్నర్ ఎవరన్నా అవ్వొచ్చనమాట. ప్రస్తుతానికి ఇలా ఉంది. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంతవరకు వీడియో ఓపికగా చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.